కానీ అన్నీ నేను ఒకటేసారి నేర్చుకోలేను కదా సార్ అని అడిగినప్పుడు, సార్ నాకు చెప్పిన సలహా ఏంటంటే 2 పాయింట్ల మీద ఈరోజు మనం నేర్చుకుందాం. 2 పాయింట్లు. ఆ 2 పాయింట్లు అర్థమవుతే మిగతా పాయింట్లు మనం నేర్చుకుందాం నిదానంగా. అందులో మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది స్ట్రక్చర్. రోడ్ స్ట్రక్చర్ నాకు బాగా తెలుసు సార్. మళ్ళీ స్టాక్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది? అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలా రోడ్ పైన ఆటోలో చెప్పడానికి కుదరదు. ఎక్కడ చెప్తారు సార్? ఇక్కడ చెప్తాను. వావ్, సూపర్. ఇప్పుడు చెప్పండి సార్, స్ట్రక్చర్ అంటే ఏంటి సార్? జస్ట్ సింపుల్. ఇలా ఉంటది. ఒక స్ట్రక్చరు మీరు మార్కెట్‌ని గుడ్డిగా చూడండి. మీరు ఏ మార్కెట్‌లో ఏ క్షణంలో చూసినా పైకి పెరుగుతా ఉంటది, పడతా ఉంటది, పెరుగుతా ఉంటది, పడతా ఉంటది, పెరుగుతా ఉంటది. ఇదొక లాజిక్. మళ్ళా సేమ్ మార్కెట్ ఎలా ఉంటది? ఆపోజిట్ టు దిస్. పడతా ఉంటది, కొంచెం పెరుగుతది, పడుతది, కొంచెం పెరుగుతది, పడుతది. ఇదే కాన్సెప్ట్. ఆటో ఇక్కడ స్టార్ట్ చేస్తే కొండ ఎక్కేటప్పుడు వెళ్తా ఉంటది. స్లోప్ వస్తది. స్లోప్ తగ్గుతది. మళ్ళా ఎక్కాల్సిందే. మళ్ళా స్లోప్ వస్తది. మళ్ళా ఎక్కాల్సిందే. అంతే కదా! ఒక ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన మనం డెస్టినేషన్ అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళా అక్కడి నుంచి మనం ఏం చేయాలి? తిరిగి మళ్ళా రావాలి. సింపుల్. ఎలా వెళ్తున్నామో అలా తిరిగి రావాలి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. వెరీ క్లియర్ కట్‌గా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే BOS బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ మొట్టమొదటిగా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇది ఎలా అర్థమవుతుంది సార్ నాకు? ఈ లాజికల్‌గా అర్థమవుతుంది. రోడ్ అన్నావు బాగుంది. ఒకసారి మీరు అన్నట్లు రోడ్ లాగే మార్కెట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రక్చర్ అర్థమైంది కదా మనకి. మనం తెలుసుకోవాల్సింది ఏంది? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనే ఫస్ట్ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అది ఎలా తెలుసుకోవాలి? సార్ నాకు కొంచెం అర్థం కావట్లేదు. నువ్వు వెళ్తున్న దారిలో బ్రిడ్జ్ వచ్చింది. ఇలా వెళ్తున్న బ్రిడ్జికి ఇక్కడ జస్ట్ క్రాక్స్ వచ్చినాయి. క్రాక్స్ వచ్చినంత మాత్రాన భయపడి కొంచెం వెనక్కి వస్తాం, కుటుంబం గుర్తుకొచ్చి. కానీ ఎలాగైనా బతకాలి కదా అని మన మైండ్ ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో, ఏ మాత్రం ఆలోచన చేయకోకుండా ముందడుగు వేసేదే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఒక్క పగుళ్ళని కొన్ని పగుళ్ళు ఉంటాయి. ఆ పగుళ్ళకి ఏ మాత్రం వెనకడుగు వేయకోకుండా దాన్ని బ్రేక్ చేయటాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చార్ట్ మీద చూపిస్తాను. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక స్వింగ్ హై. ఈ స్వింగ్ యొక్క హై, ఈ పగుళ్ళు బోత్ ఆర్ సేమ్. పుల్ బ్యాక్ వచ్చినావు, ఈసారి బ్రేక్అవుట్ చేసినావు. దీన్ని బ్రేక్అవుట్ చేసి చాలా పద్ధతిగా క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అయితే దీన్నే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. నేను చెప్తున్నాను వినండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, యూటీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే పైకి వెళ్తున్నప్పుడే బ్రేక్ చేసేదే కాదు, కిందికి వస్తున్నప్పుడు కూడా లోన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళేది కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరే. దీంట్లో మనం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఏం లేదు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నిటికీ సేమ్. అప్ ట్రెండ్కి అయినా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది, డౌన్ ట్రెండ్కి అయినా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్, ఒకటి కాదు ఎన్ని వచ్చినా కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఎలా? ఇక్కడ చూడండి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని గుర్తించడానికి 2 వేస్ ఉంటాయి. ఆ 2 వేస్ ఈరోజు మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ లైన్ ఇక్కడ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో, ఈ డాటెడ్ లైన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ BOS అంటాం మనం. ఇప్పుడు తెలుసుకున్నాం కదా. కానీ ఇది బ్రేక్ చేయడం అంటే ఇలా లైన్ పైకి కూడా బ్రేక్ చేసి క్యాండిల్ లోపల వచ్చి కూర్చుంటే దీన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నారు. ఇది ఇన్వాలిడ్ విగ్ రిజెక్షన్ అనేది ఉండేది. దీన్ని ఇంకొక పేరు ఉంది దీనికి. ఈ SMC సిరీస్లో దీనికి ఇంకొక పేరు ఉంది, అది మళ్ళీ మాట్లాడదాం. ఇలా కడుపు నిండా కూర్చోవాలి. డౌన్ సైడ్కి అయితే రెడ్ని చూస్తాం, అప్ సైడ్కి అయితే గ్రీన్ చూస్తాం. ఇలాంటి హెల్తీ క్యాండిల్ మనకి కూర్చోంటేనే అది వ్యాలిడ్, లేకపోతే అది వ్యాలిడ్ అవ్వదు రాజా. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి మీకు అందరికి ఐడియా వచ్చిందా? నేను చార్ట్లో చూపిస్తాను. ఓ ఇంతేనా? ఒక స్వింగ్ పైన ఇంకొక క్యాండిల్ కూర్చుంటే దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారా? ఇది వెరీ సింపుల్. ఆటో డ్రైవర్కి అర్థమైందా లేదా రాజా? ఇప్పుడు నౌ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ CHOCH, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంది? ఇదిగోండి, ఇది ఒక ట్రెండ్. ఇది బ్రేక్ చేస్తే దీన్ని ఏమంటాం? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటామా? స్వింగ్ ని ఇది బ్రేక్ చేసిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటామా? ఇది బ్రేక్ చేసిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటామా? కానీ ఈ స్వింగ్ ని సార్ బ్రేక్ చేయలేదు. ఈ పగుళ్ళు ఏదైతే ఉందో, ఈ పగుళ్ళు భయపడి కిందికి వచ్చినాడు. ఈ ప్రతి పైన పగుళ్ళు ఉంటాయి కదా రోడ్డుకి, రైట్? ఈ రోడ్లో ప్రతి చోట పగుళ్ళు ఉంటాయి. ప్రతి చోట ఆటో డ్రైవర్ ఎన్నికి వస్తున్నాడు, కానీ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈసారి అలా కాదు. ఈసారి పగుళ్ళు వచ్చినప్పటికీ ఇతనికి ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఇది ఒక డెడ్ ఎండ్ అని కనిపిస్తుంది. అప్పుడు యూటర్న్ తీసుకుంటాడు.
ఇలా యూటర్న్ తీసుకొని ఈ ట్రెండ్లో మేజర్గా ఒక లో ఉంటుంది. అది ఎలా అనేది మనం గుర్తిద్దాం. మీరు ప్రస్తుతానికి ఎస్ఎంసిసి బేసిక్స్లో ఉన్నారు కాబట్టి రీసెంట్ లో ఈ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దిస్ ఈజ్ నోన్ యాజ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. CHOCH. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని కనుక్కోవడం చాలా ఈజీ, మనం నేర్పిస్తాం. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా మనం లైవ్ మార్కెట్ లో చూస్తాం. దానికి తర్వాత సో ఆటో డ్రైవర్ అది ఎలా సారి పగుళ్ళది ఇది డెడ్ అండ్ అని ఫిక్స్ అయ్యాడంటే ఇక్కడ వెళ్తున్నప్పుడే ఇక్కడ నుంచి తను పడుతున్నప్పుడే తనకు తెలుసు ఈ స్వింగ్ ని చూసి తను గుర్తించలేవు కూడా. ఎస్ సార్ గుర్తించవచ్చు సార్. గుర్తించకూడదా? గుర్తించవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇతను వచ్చి పోవటానికి ఇక్కడ రోడ్ లేదని తెలిసినప్పుడు ఇంకా ఇది యూటర్న్ అవుతుందని తెలుసుకుంటే దీన్నే అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి మారే ఒక జోన్ అంటారు. దాన్నే నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్లో BOSకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్కి మీకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్. ఎప్పుడైతే ఒక మేజర్ హైని ఒక స్వింగ్ని ప్రైస్ పైకి బ్రేక్ చేస్తుందో దాన్ని ఏమంటాం? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. దాన్ని గుర్తించడం ఎలా సార్ అంటే అదే స్వింగ్ హై మీద ఒక క్యాండిల్ కడుపు నిండా కూర్చుంటే అంటే ఫుల్ బాడీతో కూర్చుంటే దాన్ని ఏమంటాం? బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకేనా? ఖచ్చితంగా డిడ్ ద క్యాండిల్ బాడీ క్లోజ్ అబోవ్ ఇట్ అంటే ఎస్, క్లోజ్ అయితేనే అది వ్యాలిడ్. BOS ట్రెండ్ కంటిన్యూషన్ మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. అదే విధంగా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంది? ఒక మేజర్ లోని అప్పటి వరకు దానికి ముందు ఏముండాలి? ఖచ్చితంగా ఏముండాలి? బయింగ్ ట్రెండ్ ఉండాలి. అప్పుడు ఆ బయింగ్ ట్రెండ్ ని రీసెంట్ లోని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో దాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. అదే విధంగా ఒకవేళ సెల్లింగ్ ట్రెండ్ ఉందనుకో, సెల్లింగ్ ట్రెండ్ రీసెంట్ స్వింగ్ ని బ్రేక్ చేస్తే సెల్లింగ్ ట్రెండ్ లో స్వింగ్ ని దాన్ని కూడా మనం ఏమంటాం? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. BOS బయింగ్ ఉపయోగపడుతుంది, సెల్లింగ్ ఉపయోగపడుతుంది. రైట్? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. ఇది క్లియర్? ఓకేనా? ఒకసారి చార్ట్ మీద చూద్దామా? నేను BTC USD చార్ట్ తీసుకుంటాను. చాలా మంది ఏం చేస్తారంటే మీకు అవగాహన రావడానికి చెప్తున్నాను, ఈ ట్రెండ్ లైన్ వాడతారు. ఈ ట్రెండ్ లైన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ ట్రెండ్ లైన్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. ఇట్లా సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉందా మీకు? ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ లో మీరు BOS అని రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? BOS. వచ్చిందా BOS? సో మీరు ఒకసారి చూసుకొని దాన్ని మిడిల్లో కావాలంటే మిడిల్లో, సెంటర్ కావాలంటే సెంటర్, మీరు ఎలాగంటే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సెట్టింగ్స్కి వెళ్ళి సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ ఇక్కడ BOS అని రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? BOS బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఎందుకు సార్ ఇది రాసుకున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ డ్రా చేసిన. దీన్ని నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి టెంప్లెట్లోకి వెళ్ళి BOS అని క్లిక్ చేస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మనం ఒకసారి స్క్రీన్ మీద గుర్తిద్దామా? ఇది ఒక స్వింగ్. ఈ స్వింగ్ మీద క్యాండిల్ కూర్చున్న వరకే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ కూర్చున్న వరకే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుంది అందరికి? దీన్ని మనం ఏమంటాం? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటామా లేదు చెప్పండి? దీన్ని నో సార్, క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు మంచిగా. సో దీన్ని లిక్విడిటీ సంబంధించిన కాన్సెప్ట్ అది మళ్ళీ మాట్లాడదాం, కమింగ్ డేస్ లో మాట్లాడదాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఫస్ట్ టైం నో సార్, సెకండ్ టైం ఎస్ సార్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారా అన్నారా? సో దిస్ ఈస్ నోన్ యాజ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మీకు సింగిల్ క్యాండిల్ మీద చూపించాను, మల్టిపుల్ క్యాండిల్ మీద మనం చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఓన్లీ అప్ ట్రెండ్ కే వ్యాలిడా, డౌన్ ట్రెండ్ కూడా వ్యాలిడా? డౌన్ ట్రెండ్ కూడా వ్యాలిడ్. దీని కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనొచ్చా? ఎస్ సార్. ఈజీ క్లియర్? అమ్మయ్య, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని గుర్తించడం ఇంత ఈజీనా? ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎనీ టైం ఫ్రేమ్ వర్క్, ఇట్ విల్ వర్కబుల్. ఎనీ ఇండెక్స్, స్టాక్స్, MCX, క్రిప్టో, క్రూడ్, ప్రతి చోట ఇది వర్త్ రాజా. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి చెప్పండి? ట్రెండ్ చేంజ్ అవడం. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కు ట్రెండ్ పోయేటప్పుడు ఏదైతే రీసెంట్ స్వింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం చాక్ ఎంట్రీ అంటారు సార్. అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక బయింగ్ ట్రెండ్ ని బ్రేక్అవుట్ చేసింది, దీన్ని ఏమనొచ్చు? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సెట్టింగ్స్ లెక్క వచ్చి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి? టెక్స్ట్ లెక్క వచ్చి CHOCH రాయాలి. రైట్? ఎస్ సార్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కి కొంచెం కలర్ మారుస్తాను. ఓకే, సెట్టింగ్స్ టెంప్లెట్లోకి వెళ్ళి సేవ్ యాజ్ CHOCH సేవ్. ఓకే, ఈజీ క్లియర్? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బయింగ్ ట్రెండ్ ఉంది, బయింగ్ ట్రెండ్ కి చేంజ్ అయిందా లేదా సెల్లింగ్ ట్రెండ్ కి? ఇప్పుడు ఇది ఒక సెల్లింగ్ ట్రెండ్, ఇదే సెల్లింగ్ ట్రెండ్ కి ఇది కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఇది ఒక సెల్లింగ్ ట్రెండ్ కి
ఇది అక్కడి నుంచి మళ్ళీ Okay. బైక్ ట్రెండ్కి వెళ్తుంది కాబట్టి రీసెంట్ స్వింగ్ బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కింద పెట్టొచ్చా? Yes, sir. చేయొచ్చు. ఇప్పుడు ఆటో డ్రైవర్ కి ఏమవుతుంది? అరే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఒక స్మాల్ పాయింట్ ఏంది, బయ్యర్ కి సెల్లర్ కి మధ్యలో ఒక కనెక్షన్ ఇచ్చేది, ఒక యూటర్న్ చేసేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బయ్యర్ కైనా సెల్లర్ కైనా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కామన్. ఇది నాకు అర్థమైంది. మీ అందరికి అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఒక్కసారి మీరు ఏం చేయాలి, హోంవర్క్ ఏ చార్ట్ పడితే ఆ చార్ట్ ఓపెన్ చేసి స్వింగ్స్ హైకి స్వింగ్స్ లోకి మార్క్ చేసుకొని ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాదా, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి మన స్క్రీన్ మీద చూద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇది నేను చెప్పాలి స్టార్టింగ్ చెప్పలేదు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా స్ట్రక్చర్లు ఇలా ఉంటుంది. ఇది అప్ ట్రెండ్ అని, ఇది డౌన్ ట్రెండ్ అని స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. దీంట్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది హయ్యర్ హై హెచ్ అండ్ హెచ్, ఇది కూడా హయ్యర్ హైనే కదా, ఎస్ సార్. ఇది హయ్యర్ లో లో, రైట్? ఎస్ సార్. హైయర్. ఇది హయ్యర్ లో లో. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఎప్పుడైతే హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. లోవర్ లోస్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? బాగా వినండి. హయ్యర్ లోని బ్రేక్ చేస్తే ఎవరు బ్రేక్ చేస్తే చెప్పాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. లోవర్ లో బ్రేక్ చేస్తే, హయ్యర్ లోని లోవర్ లో బ్రేక్ చేస్తే దాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. మళ్ళా లోవర్ హైని హయ్యర్ హై బ్రేక్ చేస్తే ఏమంటారు? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఈ 4 పాయింట్స్ మీరు బాగా డెప్త్గా జస్ట్ రఫ్గా స్క్రీన్ మీద డ్రా చేయండి. డ్రా చేస్తే ఈ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది, ఇంపల్స్ మూవ్, ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని సేమ్ ఇదే విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి వీక్కి ఒక వీడియో ఉంటుంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద. చూడండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు కూడా ఒకసారి చూడండి, 2-3 వారాలు చూసి తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. యూటీటీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మీరు కింద డిస్క్రిప్షన్లో యూనిక్ తెలుగుటాడు యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. సో దీనికి మించిన కాన్సెప్ట్లు నేను నేర్పిస్తున్నాను. ఈ వీలైతే వచ్చి నేర్చుకోండి ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ, బై బై.